రెండు చిన్న స్టోరీస్ని సభ దృష్టికి తేవాలనుకుంటున్నా అధ్యక్ష. రెండు దేశాల కథను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఇజ్రాయెల్ ఒకటి అధ్యక్ష, జపాన్ ఒకటి అధ్యక్ష. నాజీల హిట్లర్ నేతృత్వంలో యూదుల మీద ఏ రకమైనటువంటి మారణ హోమం జరిగింది అనేటువంటిది మనం చిన్నప్పుడు చదువుకున్నాం అధ్యక్ష. నరక కూపాలుగా వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టారు అధ్యక్ష. గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపారు అధ్యక్ష. లారీల్లోకి ఇట్లా ఎక్కించి క్లోజ్డ్ లారీల్లోకి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపలికి పెట్టి చంపారు అధ్యక్ష. తిండి లేకుండా చంపారు అధ్యక్ష. మానవ జాతి చరిత్రలో ఎంత హీనంగా క్రూరంగా చంపొచ్చో ఆ జాతిని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాని పేరు హాలోకాస్ట్గా ప్రపంచం గుర్తించింది అధ్యక్ష. అది ఎంత దారుణం అంటే 60 లక్షల మంది అధ్యక్ష. 66 మిలియన్ అంటే ఆ రోజు జనాభాలో 60 లక్షల మందిని చంపారు అధ్యక్ష. కానీ ఆ దేశం ఇవాళ ఏమన్నా తుడిచిపెట్టుకుపోయిందా అధ్యక్ష? ఆ దేశంలో కసి పుట్టింది అధ్యక్ష. ఆ కసి పుట్టడమే కాదు అధ్యక్ష, ఆ జాతి ఈ మరెన్నటికీ కూడా మరిచిపోకూడదు ఈ దారుణాన్ని అంటూ వాళ్ళొక పాఠ్యాంశంగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రోజు కాదు అధ్యక్ష, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ హాలోకాస్ట్ గురించి 1వ తరగతి పిల్లాడి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళ గ్రేడ్ పెరిగే కొద్దీ హాలోకాస్ట్ గురించినటువంటి పాఠాలు పెరుగుతాయి అధ్యక్ష. వాళ్ళకి వెళ్తే ఆ మారణ హోమాలు ఎట్లా జరిగాయి అనేటువంటిది ఒక డ్రామాల రూపంలోనూ లేకపోతే ఎనాక్టింగ్ రూపంలోనూ ఆఖరికి ఆ రోజు బతుకున్నటువంటి వాళ్ళ చేత కథనాలు చెప్పించడంతోనూ ఒక్కొక్క సెమిస్టర్ కూడా పెట్టారు అధ్యక్ష హాలోకాస్ట్ మీద. అంటే ఒక జాతి తన చరిత్రను మరిచిపోతే ఆ జాతి ఎప్పటికీ కూడా బాగుపడదు అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు అధ్యక్ష. అందుకని ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది అధ్యక్ష. అతి చిన్న దేశం, అనంతపూర్ జిల్లా అంత దేశం అధ్యక్ష. ఇవాళ టెక్నాలజీలో నంబర్ 1, అగ్రికల్చర్ హార్టికల్చర్లో నంబర్ 1. తమ మీదకి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని సత్తా చాటేటువంటి ఒక దేశం గురించి చెప్పడం కాదు అధ్యక్ష. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక ఘనబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అధ్యక్ష. ఎందుకనంటే 13 సార్లే చెప్పాను అని ప్రతి పేజీలోనూ మీ దారుణాల గురించి చెప్పాలి, మా పాలన గురించి గొప్ప విషయాలు చెప్పాలి అనేటువంటిది గుర్తు చేసినందుకు గోబెల్స్ మీడియా గురించి చెప్తాను. వాళ్ళు చేసింది ఏంది అధ్యక్ష, ఆ రోజు హిట్లర్ ఉన్నాడు, గోబెల్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ప్రాపగాండా మినిస్టర్ అధ్యక్ష. వాడి పేరు మీదనే ఈరోజు గోబెల్స్ ప్రచారం అంటారు అధ్యక్ష. ఇవాళ తేడా ఏముంది అధ్యక్ష, ఈ నయా నాజీల పాలనలో వీళ్ళకి ఓ మీడియా సంస్థను పెట్టుకున్నారు అధ్యక్ష గోబెల్స్ ప్రచారం చేయడానికి. ఇవన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకునేలా మనం పదే పదే చెప్పకపోతే మన ప్రయారిటీస్లో మార్పులు వస్తాయి, సమాజం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ దుర్మార్గుల పాలన గురించి మనము మన పిల్లలు ఏ రకమైనటువంటి నష్టాలు చూసాం, రాబోయేటువంటి తరం ఏ రకంగా నష్టపోతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. అదే భావన మన ప్రజల్లోనూ కూడా ఉండాలి అధ్యక్ష. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక విషయంలో ఆయన ఒక సక్సెస్ అయ్యారు అధ్యక్ష. ఒక కుటుంబ పాలన నుంచి, కుటుంబ ఆరాధన వైపు నుంచి ఒక జాతీయ భావాన్ని తీసుకురావడంలో ఆయన ఈరోజు భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లారు అధ్యక్ష. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక జాతీయ భావాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా చూడగలుగుతున్నామంటే ఇవాళ ఒక వ్యక్తి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి, ఒక పార్టీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనందరి బాధ్యత అనేటువంటిది కూడా గత పాలన చేసినటువంటి దుర్మార్గుల గురించి, దుర్మార్గాల గురించి కూడా గుర్తు చేస్తూనే ఉండాలి. ఈ రాష్ట్రం ఎక్కడ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష, తమిళనాడు నుంచి విడిపోయి వచ్చాం, కర్నూలుకు వచ్చాం, హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈరోజు మనకు శక్తి లేదా? ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు లేరా? మనకు ఆలోచనలు లేవా?
కానీ స్ఫూర్తినిచ్చేటువంటి నాయకత్వం గత 5 ఏళ్లలో లేకపోవడం మూలాన ఇవాళ దెబ్బతిన్నాం అధ్యక్ష. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆ స్ఫూర్తిని, ఒక దిశను ఇచ్చేటువంటి నాయకత్వం రాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం గాడిన పడి పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో తప్పు జరగకూడదు, కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా చెప్తూనే ఉండాలి అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష.